గురించిన వార్తకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం లేదు, ఏమీ లేదు. ఇది ఎక్కడైనా ప్రకటించవచ్చు, ఎవరికైనా ప్రకటించవచ్చు. దీనికి ఒక కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో అంటగట్టోడు బుద్ధి లేనివాడు. ఎవడు? బుద్ధి లేనివాడు. ఆయన ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టిండు. మీలో ఎవరికైనా సహాయం కావాలి అంటే ఇగో పలానా హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి, హెల్ప్ లైన్ పెట్టిండు. యేసు ప్రభు వారు హెల్ప్ లైన్ పెట్టిండు. అదే సువార్త. ఎవరైతే పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, ఇదిగో ఆ శాపం వల్ల మరణిస్తే, పాపం వల్ల మరణిస్తే, ఇదిగో నేను నరకానికి వెళ్తా, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా అంటే నీకు హెల్ప్ చేయడానికి సువార్త ఉంది. యేసు ప్రభు వారు ఉన్నారు అని చెప్పి దేవుడు తెలియజేయటానికి ఈ హెల్ప్ లైన్ నెంబర్ని, సువార్తని ఏం చేస్తున్నాడు? ప్రపంచానికి దేవుడు చాటిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సువార్తని, యేసుక్రీస్తు ప్రభువారి వార్తని ఆపటం ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. ఆపే ప్రయత్నాలు జరుగుతాయి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుంది? అభ్యంతరాలు రాకమానో కానీ ఎవడి వలన అభ్యంతరాలు వస్తాయో వాడికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, సేవకుల్ని చంపొచ్చు, మందిరాలు పోల్చవచ్చు. కానీ సువార్తను కనుమరుగు చేయటం, దేవుని రాకడ వరకు కూడా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. దీనిని కనుమరుగు చేయటం ఏ ఒక్కడి వల్ల కూడా కాదు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సువార్తని ఎవరైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అంత మంచిది కాదు. ఇంకోటి ఏంటి చెప్పానా, ఒక ఆయన అంబులెన్స్లో ఒక పాపను తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు? ఆ పాపకు సీరియస్గా ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంబులెన్స్లో ఆ పాపను తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే మార్గ మధ్యలో ఒక కారు తోలేటువంటి వ్యక్తి ఈ అంబులెన్స్కి చోటు ఇవ్వకుండా, దారి ఇవ్వకుండా సుమారు 10 నుండి 15 నిమిషాల వరకు సైడ్ ఇవ్వకుండా, దారి ఇవ్వకుండా, దారి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్లేస్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాడే ఆగుతులే అన్నట్లుగా ఏం చేసిండు? సువార్తని, అదే అంబులెన్స్ని అడ్డుకునే ప్రయత్నము చేసిండు. వీడు అడ్డుకోకపోతే ఒక 10-15 నిమిషాల ముందు హాస్పిటల్ చేరుకునే వాళ్ళు ఆ అంబులెన్స్. తీరా వెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఒక 5-10 నిమిషాల తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి, అమ్మ సారీ, ఒక 5 నిమిషాలుగిన హాస్పిటల్కి మీరు ముందు వచ్చి ఉంటే మేము ఆ పాపని బ్రతికించగలిగే వాళ్ళమే, కాపాడగలిగే వాళ్ళమే, లేట్ అయిపోయింది. ఈ కారుడు వల్ల 15 నిమిషాలు లేట్ అయిపోయింది. అదే కారుడు ఫస్టే చోటిచ్చుంటే, అవకాశం ఇచ్చుంటే ఈ అంబులెన్స్ వెళ్ళిపోయేది హాస్పిటల్కి, సమయానికే వెళ్ళిపోయేది, ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళిపోయేది, ఆ పాప బ్రతికేది. కానీ వీడు ఆ అంబులెన్స్ అడ్డుపట్టడం వల్ల, చోటు ఇవ్వకపోవటం వల్ల ఏమైపోయింది? ఆ పాప 7-8 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాప చనిపోయింది. ఈ కారులో ఉన్నోడికి ఫోన్ వచ్చింది, చనిపోయిన పాప వాడి కూతురు. ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయిన పాప ఎవరి పాప? వాడి కూతురే. కానీ వాడికి తెలియక, అర్థం కాక, గర్వంతో, అహంకారం